హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ముఖ్యంగా 6 బెస్ట్ చెస్ట్ వర్కౌట్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హ్యూజ్ చెస్ట్ని బిల్డప్ చేయడానికి ఈ 6 బెస్ట్ చెస్ట్ వర్కౌట్స్ అనేవి మీకు యూజ్ అవుతుంది. అది ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను. ముందుగా వార్మప్తో మనం వర్కౌట్ని స్టార్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్ ద వార్మప్. ఫస్ట్ చెస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు డిప్స్తో మన వర్కౌట్ని స్టార్ట్ చేయాలి. ఈ డిప్స్ అనేవి 5 సెట్స్ రూపంలో 10 కాడికని చేయొచ్చు, లేదంటే 3 సెట్స్లో 50 డిప్స్ని కంప్లీట్ చేయొచ్చు. ఎప్పుడు చెస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసినా ఫస్ట్ డిప్స్ చేసిన తర్వాతే మీరు వర్కౌట్ని స్టార్ట్ చేయండి. నేను 20 రిపిటేషన్స్ చేశాను. ఇది 3 సెట్స్ కింద మీరు చేయాల్సి ఉంటుంది. 20-20-20 లేదంటే 50తో మీరు ఈ డిప్స్ని కంప్లీట్ చేయండి. ఈ చెస్ట్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బెంచ్ ప్రెస్. అది ఎలా చేయాలో ఒకసారి మీరు ఎన్ని సెట్స్ కాడికి చేయాలని మీకు చూపిస్తాను. ఒకసారి రండి. పొజిషన్ ఎప్పుడు ఈ ఫోర్ హెడ్ అనేది రాడ్కి స్ట్రైట్గా చూసుకోవాలి. ఈ థంబ్ని ఈ రింగ్ దగ్గరికి 1 ఇంచ్లో పెట్టుకోవాలి. అలా తీసుకుని థంబ్ లాక్ చేసి యాక్చువల్గా నేను 15 రిపిటేషన్ చేశాను. 12-15 రిపిటేషన్ అనేది ఈ బెంచ్ ప్రెస్లో చేయొచ్చు. ఈ చెస్ట్ వేరియేషన్ని ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు 5 kgs ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది అడ్వాన్స్డ్ వాళ్ళు 10 kgs కాడికి 4 సెట్స్ మీరు కంప్లీట్ చేయొచ్చు. దీనివల్ల చెస్ట్ అనేది హెవీ పంప్లోకి వచ్చేస్తుంది. ఈ వేరియేషన్తో మిడిల్ చెస్ట్ అనేది మనం బిల్డప్ చేసుకోవచ్చు ఈ ఫ్లాట్ బెంచ్తో. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్లోకి వెళ్తున్నాం. ఇంక్లైన్ బెంచ్ అనేది అప్పర్ చెస్ట్ని మనం బిల్డ్ చేసుకుంటానికి చాలా యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఇంక్లైన్ బెంచ్, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేద్దాం. రైట్, ఇది 35 degrees ఈ రోలో పెట్టి మనం ఇంక్లైన్ బెంచ్ని స్టార్ట్ చేయాలి. ఈ డంబుల్ని ఈ థై మీద తీసుకుని జస్ట్ ఇలా చేతి మీదకి ఇలా తీసుకోవాలి. ఎస్, ఇలా క్రాస్గా ఉంచుకొని డంబుల్ని ఎస్ డంబుల్ని ఇలా డ్రాప్ చేయాలి. ఇది కూడా 12-15 రిపిటేషన్స్ చేయొచ్చు. 3 సెట్స్ని మనం ఈ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్లో చేయాలి. దీనివల్ల అప్పర్ చెస్ట్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. చెస్ట్లో థర్డ్ వేరియేషన్ వచ్చేసి డిక్లైన్ డంబుల్ ప్రెస్. ఇది లోయర్ చెస్ట్ని మనం బిల్డ్ చేసుకుంటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది 12-15 రిపిటేషన్స్ చేయొచ్చు దీన్ని. అలాగే దీన్ని కూడా 3 సెట్స్ని కంపల్సరీగా చేయాలన్నమాట. ఇది ఎలా చేయాలనేది ఒకసారి మనం చూద్దాం రండి. సేమ్ ఇది కూడా పొజిషన్ ఇలాగే తీసుకోవాలి. ఈ థంబ్ని ఇలాగ రింగ్ చేసుకుని థంబ్ లాక్ చేసేసుకుని ఈ షోల్డర్ని లాక్ చేసి ఎస్ దీన్ని ఇలా డెప్త్ వరకు తీసుకోవాలి. 1
15 మెల్లిగా ఇలాగా ర్యాక్లో పెట్టేసేయాలి. దిస్ ఈజ్ ద డిక్లైన్ డంబుల్ ప్రెస్ ఫర్ ది డీప్ చెస్ట్ అంటే లోయర్ చెస్ట్. నెక్స్ట్ 4th వేరియేషన్ వచ్చేసి పెగ్ డెక్ మిషన్. దీన్ని బటర్ఫ్లై అని కూడా ఉంటాం. ఈ బటర్ఫ్లైని ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇది మిడిల్ చెస్ట్ అంటే ఇన్నర్ చెస్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది దీంట్లో. ఎస్, పొజిషన్ ఇలా తీసుకొని 1 ఈ పెగ్ డెక్ మిషన్ మీద 12 to 15 రిపిటేషన్ 3 సెట్స్ మనం కంప్లీట్ చేయాలి. ఇన్నర్ అండ్ లోయర్ ట్రాక్ కోసం మనం ఈ పుల్ఓవర్ బ్యాక్ పుల్ఓవర్ని మనం డంబుల్ పుల్ఓవర్ని చేస్తున్నాం. ఆ డంబుల్ పుల్ఓవర్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాం, ఒకసారి చెక్. ఇది కూడా 12 to 15 రిపిటేషన్స్ 3 సెట్స్ మీరు కంప్లీట్ చేద్దాం. ఎస్, షోల్డర్ని ఇలా సీట్ మీద ఫిక్స్ చేసి కరెక్ట్ ఎడ్జ్ మీద షోల్డర్ రావాలి, కరెక్ట్ నెక్ అనేది అది బయటికి రావాలి. ఎస్, ఈ డంబుల్ని ఇలా తీసుకుని ఇలా డ్రాప్ చేయాలి బ్యాక్, మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి, మళ్ళీ డ్రాప్ చేయాలి. 2 3 ఈ హ్యాండ్ అనేది ఈ ల్యాడ్స్ బాగా స్ట్రెచ్ అవ్వాలి. స్ట్రెచ్ చేయడం వల్ల ట్రాక్ కూడా వస్తుంది అన్నమాట, అంటే ఇన్నర్ చెస్ట్. ఈ డంబుల్ పుల్ఓవర్ని కూడా 12 to 15 రిపిటేషన్స్ కాడికి 3 సెట్స్ మనం కంప్లీట్ చేసేయాలి. ఈ 6 వేరియేషన్లో లాస్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ ఫ్లై అన్నమాట. లోయర్ చెస్ట్ని మనం ఫామ్ చేసుకుంటే మంచి యూజ్ఫుల్ ఇది. దీన్ని కూడా 12 to 15 రిపిటేషన్స్ కంప్లీట్ చేయాలి. 3 సెట్స్ మనం పొజిషన్ చూసుకోవాలి. ఎలా 1 15. ఈ వేరియేషన్లో చెస్ట్ కూడా వైడ్ షేప్ అనేది వస్తుంది. ఈ 6 వేరియేషన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలన్నమాట. చూశారు కదా ఈ 6 చెస్ట్ వేరియేషన్స్. ఈ 6 చెస్ట్ వేరియేషన్స్తో చక్కగా మనం చెస్ట్ని హ్యూజ్ చెస్ట్గా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.